మనమైతే మెయిన్ ద్వారంలోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం. దర్గాలోకి అయితే వచ్చేసినాం మనం. రంజాన్ ఇంకా బక్రీద్ నెలపొద్దులలో అయితే మొత్తం ఫుల్ ఉంటుంది. చెప్పుడు వద్దు జరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మనం వచ్చేసి ఈరోజు మొలాలి దర్గాకి అయితే వచ్చేసినాం. మనము మీద ఎట్లుంది ఏంది మీకు చూపిస్తా దర్గా. ఇక్కడ విశేషాలు, ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించడం అయితే జరిగింది. మీకు ఎలా ఉంటుందో చూపిస్తా. మనమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసినాం. మీకు మీదికి వెళ్ళి చూపిస్తా. రావడానికి ఇక్కడ మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ మంచిగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మీరు? మషిరాబాద్. ఆహా, ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు. బస్సులో ఫ్యామిలీతోనా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నారా? దీని గురించి అంటే దర్గాకి రావడం వల్ల లాభాలు ఏమేమి ఉన్నాయి? మనకు బీమార్లు రావు, ఏ దయ్యం పట్టదు. పట్టిన కానీ స్ట్రైట్గా ఎక్కి దిగితే అది ఇంకపోతుంది. రంజాన్ పొద్దులలో అయితే ఫుల్ రష్ ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ చాలా బాగుంటుంది ప్రదేశం, పీస్ఫుల్గా బాగుంటుంది. మెట్లున్నాయి. ఇవైతే అప్పట్లో కులీ కుతుబ్ షాహీ వాళ్ళు రాజుల పాలనలో మెట్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. మొత్తం రాతి మీద గుట్ట మీద అయితే చెక్కిర్రు. చూసుకోవచ్చు ఎంత నైపుణ్యాలతోనైతే చెక్కిర్రు. ఇది చాలా కష్టమై ఉండొచ్చు. ఇప్పట్లో అయితే ఇది ఎక్కడానికి వీలు లేదు కాబట్టి ఇది స్థాపించడం అయితే జరిగింది, కట్టడం అయితే జరిగింది. ఒకసారి రండి, వీటికల్లా అయితే వ్యూ చూసుకోవచ్చు, జబర్దస్త్ ఉంది. మనం లొకేషన్ షూట్కి అయితే రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు, చాలా బాగుంది. మనం మంచిగా ఫుడ్ తెచ్చుకొని తినడానికి అయితే మంచిగా ఉంది. ఇక్కడ కూర్చొని తినడానికి ఇది మెయిన్ ద్వారము. చూపిస్తాను మీకు లోపల ఎట్లా. చూసుకోవచ్చు, ఇది దేవుని యొక్క అశ్వం, ఒక గుర్రంది ఇది.
ఇక్కడ దేవుని యొక్క మనము ఏమైనా ముడుపులు అలాంటివి కట్టుకోవడానికి ప్లేస్ ఇది. ఇక్కడ బాబాకు వచ్చేసి ప్రసాదం పెడతారు ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది మొత్తం నల్లరాతితో కట్టిర్రు. ప్లేస్లో కొబ్బరికాయలు ఇంకా మిగతా స్వీట్ ఏమైనా ఉంటే ఇక్కడ పెడతారు. ఒకసారి లోపల చూద్దాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోల గురించి వెయిట్ చేయండి. అందరు వీడియో మొత్తం చూస్తలేరు, స్కిప్ చేసేస్తారు. చూడండి, మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా